5 ఎకరాల్లోపు సాదా బైనామాతో భూములు కొన్న రైతులు జూన్ 8 లోపు తమ భూముల్ని తమ పేరుతో క్రమబద్ధీకరించుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు. పేద రైతుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సాదా కాగితం మీద కొన్నోళ్లకు భూమి అమలు కాలే ఇప్పటిదాకా. తెల్ల కాగితం మీద కొన్నోళ్లకు బ్యాంకులలో లోన్లు వస్తలేవు, వనగల్ల వన పట్టే డబ్బులు వస్తలేవు, ప్రభుత్వం నుంచి సాయం వస్తలేదు. అందుకే సాదా కాగితం మీద కొన్నోళ్లకు కూడా మార్కెట్ వాల్యూతో సంబంధం లేకుండా ఉచితంగా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తెచ్చింది. తెల్ల కాగితం మీద ఎవరైతే భూములు కొనుక్కున్నారో మీరు మీ సేవలో 2వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా దరఖాస్తు చేసుకుంటే ₹1 ఖర్చు లేకుండా మీకు అమలు చేసి టైటిల్ డీడ్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్కులు తెచ్చుకుంటే భూమి మీద మీకు హక్కులు వస్తాయి, బ్యాంకులలో లోన్లు దొరుకుతాయి, మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు వస్తాయి, స్ప్రింక్లర్ డ్రిప్ లాంటిది కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. రేపు మీకు నష్టం జరగకుండా ఉంటుంది, ఆ హక్కుదారులు అవుతారు. పేద ప్రజల కోసం ఇలా ముఖ్యమంత్రి గారు 5 ఎకరాల దాకా ఎవరైతే తెల్ల కాగితం మీద కొనుక్కున్నారో ఉచితంగా దాన్ని అమలు చేయడం కోసం సాదా బైనామా మీద కొన్నటువంటి వాళ్లకు అమలు కోసం ప్రభుత్వం కార్యక్రమం తెచ్చింది.